శిలువ సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. Keep
అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 7వ అధ్యాయంలో 2 నుంచి చెప్తాను. అప్పుడు స్టెఫెను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా, వినండి. మన పితరుడైన అబ్రహాము హరాన్లో కాపురం ఉండకున్నప్పుడు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమ దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. ఈ వాక్య భాగంలో ఇది పాత నిబంధనలో అబ్రహాముని దేవుడు పిలిచిన విధానం ఇది సత్యంగా చూడబడింది. మెసొపొతామియా అని ఇంగ్లీష్ అంటారు. అందులో దీనికి అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమై అన్నాడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఈ దేశాన్ని విడిచిపెట్టేసే, నీ ప్రజలు విడిచిపెట్టేసే, నీ ఆస్తి మొత్తం విడిచిపెట్టేసి నేను నీకు చూపించు దేశం వెళ్ళినా. ఇంతవరకు మనం ధ్యానించిన విషయాలు పాత నిబంధనలో షేము నుంచి షేము కుమారులు యాఫెతు, ఏమి గురించి మనం ధ్యానించిన తర్వాత అబ్రహాము యొక్క జీవితాన్ని గురించి కొద్దిగా మీతో ధ్యానించాలని ఆశించాను. ఇది ధ్యానించిన విషయం ఇది ఏంటంటే, మెసొపొతామియాలో దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై దాంట్లో మెసొపొతామియా అంటే ఏంటి అర్థం అని అర్థం. అదేంటి? అదొక ప్రదేశం. ఆదిమ కాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు గోత్రానికి చెందిన వాళ్ళు కానీ, అందులో నుంచి బయలుదేరి వచ్చినటువంటి వాళ్ళు కానీ ఎంతో మంది దాంట్లో నివసించారు. ఆ ప్రదేశంలో నాగరికతకు పెట్టింది పేరు. నాగరికత అనేది అక్కడే ప్రారంభమైంది. ఒక నాగరికత అనేది కాదు, అందులో నాగరికతలు ఎన్నో దాచిపెట్టుబడి ఉన్నాయి. దేశం అభివృద్ధి చెందడానికి మెటీరియల్గా కానీ, సైంటిఫికల్గా కానీ, ఎకానమీలో కానీ, తర్వాత ఇంకా ఎన్ని విధాలుగా ఎన్నో ఫ్యాషన్స్ కానీ, నాగరికత అనేది ఒక ఫ్యాషన్స్ అనే మాత్రం కాకుండా ఒక సివిలైజేషన్ అంటే అసలు వాళ్ళు జీవించే విధానాలు ఎలా ఉండాలి అనేటువంటి పరిస్థితులు కూడా దాంట్లో నుంచి అక్కడి నుంచే బయలుదేరినాయి. మెసొపొతామియాలో నుంచే బయలుదేరాయి. తర్వాత దాంట్లో ఎంతోమంది ఉన్నారు, ఎన్నో జాతులు కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చినా సరే జాతుల వారు దాంట్లో అక్కడ దేవుడు అబ్రహాము ప్రత్యక్షమైనప్పుడు దాంట్లో ఒకటి చాలా రాసింది. ఏమని రాసిందంటే, అది ఆ ప్రదేశం అనేది మిడిల్ ఈస్ట్ కంట్రీలో లొకేట్ చేయబడింది. మిడిల్ ఈస్ట్ కంట్రీ అంటే మధ్యధరా ప్రదేశంలో, మధ్యధరా ప్రాంతంలో అది లొకేట్ చేయబడింది ఆ ప్రదేశం. అప్పుడు దేవుడు ఆదిమ కాలంలో దేవుడు ఏదైనా తోటని సృష్టించినప్పుడు, ఆదాముని సృష్టించినప్పుడు 4 నదులు పారేయని ఏదైనా తోటలో నుంచి బయలుదేరి ఆ తోటను తడిపాయని రాయబడింది. దాంట్లో అన్ని ప్రధానమైనవి. దాంట్లో 2 ఏంటంటే రెండు నదులు, టైగ్రిస్ అనేది, యూఫ్రటీస్ నది అనేది, ఇంకో 2 నదులు ఉన్నాయి. అవి 2 గురించి చెప్పట్లేదు గీతలు. అవి కాకుండా టైగ్రిస్ అండ్ యూఫ్రటీస్ నది 2 నదులు మధ్యలో ఈ యొక్క మెసొపొతామియా కట్టబడింది. దాంట్లో చుట్టూ ఈ నదులు అది కనుక చూసినట్లయితే ఈ యొక్క టైగ్రిస్ నది ఒక ప్రదేశంలో అశ్షూరు దేశంలో అది ఆరింది అని రాయబడింది. నేను అది సీరియస్ కానీ చెప్తానుకుంటున్నాను. ఏదైనా నుంచి నది బయలుదేరి అక్కడ చీలిపోయి 4 శాఖలు ఆయన అని రాయబడింది. 3వ నది పేరు గిద్దికెలు. అది అశ్షూరు తూర్పు వైపు పారుచున్నది. ఆదికాండం 2వ అధ్యాయంలో 14వ వచనం. అది తూర్పు దేశంలో పారుచున్నది. ఇలా నదులు ప్రపంచాలు ఏర్పడక వరకు ఈ నదులు ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టాయి అని చెప్పాలి. అలాగా దీంట్లో టైగ్రిస్ నది కానీ, యూఫ్రటీస్ నది కానీ, అది ఆ నదుల మధ్యలో ఈ దేశం అనేది లేక పట్టణం అనేది కట్టబడింది అన్నమాట. దీంట్లో అబ్రహాము యొక్క ప్రయాణం మెసొపొతామియా నుంచి కనానుకి తన ప్రయాణం నిర్ణయించబడింది. నేను మ్యాప్స్ చూసి చెప్పడం లేదు, కానీ ఒక దేవుని వాక్యాన్ని చూసి మీతో మాట్లాడుతున్నాను అంతే, ఎందుకంటే నేను మాట్లాడలేదు. తర్వాత దీంట్లో అక్కడ ఏంటంటే సమరిటన్స్, అకాడియన్స్, బర్యనియన్స్ అండ్ అష్యూరియన్స్ ఇలాగా 4 జాతుల వారు దాన్ని నివసించారు. ఒకటి అష్యూరియన్స్, సమరిటన్స్, అకాడియన్స్, బర్యనియన్స్, వీళ్ళందరూ కూడా మెసొపొతామియాలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ 4 జాతుల వాళ్ళలో పుట్టినట్టు నాగరికత అనేది
మెసటోమియాలో నుంచి బయలుదేరింది. అంత అత్యాధునికమైనటువంటి మెసటోమియా, దానిలో ఉన్న నాగరికత అంటే ఒక దేశం అభివృద్ధి చెందంటే నాగరికత అంటే దాంట్లో ఎన్నో వస్తాయి. దాంట్లో ఎన్నో వస్తాయి. ఆర్థికంగా కానీ, నైతికంగా కానీ, శాస్త్రీయంగా కానీ, ఎకానమీ కానీ, ఇవన్నీ కూడా దాంట్లో ఇండస్ట్రియల్గా కానీ, లేకపోతే టెక్నాలజీ కానీ, తర్వాత మనం అన్ని వింటుంటాం కదా, ఇవన్నీ కూడా ఆ మెసటోమియాలో నుంచి బయలుదేరాయి. దాంట్లో ఈ నవజాతుల వారు అంటే ఇప్పుడు చెప్పాను కదా, సమరిటన్స్, తర్వాత అక్వాడియన్స్, బెబిలోనియన్స్ అండ్ అష్యూరియన్స్, వీళ్ళందరూ కూడా ఈ 4 జాతుల వారు కూడా దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట. తర్వాత ఈ దీంట్లో సెమైట్స్ అనే పీపుల్ అనే జాతి వీరు జాఫెత్ వంశాల క్రమంలో నుంచి వచ్చారని నేను ముందు భాగంలో చెప్పాను. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి జాతులు, ఈ జాఫెత్ వంశాల నుంచి వచ్చినటువంటి జాతులు బైబిల్లో రాయబడింది సముద్ర తీరం అనేది తెలుసుకోవాలి వాళ్ళు వ్యాపించారు. అటు ఆఫ్రికా కాంటినెంట్ అంతా కూడా వీళ్ళే ఉన్నారు. తర్వాత ప్రపంచ దేశాల్లో జలాజతులు అయిపోయారు. ఆఫ్రికా దేశంలో అప్పుడు ఒకే కాంటినెంట్ కాబట్టి ఎన్నో దేశాలు దాంట్లో దాచిపెట్టబడి ఉన్నాయి అని చెప్పారు. దాన్ని చూస్తున్నట్లయితే నార్త్ ఆఫ్రికాలో, ఈజిప్ట్లో, తర్వాత ఈస్ట్ ఆఫ్రికాలో, తర్వాత ఈ రెండింటిలో కూడా ఈ వీళ్ళు స్ప్రెడ్ అయిపోయి ఉన్నారు జాతులు. ఈ జాతులను అనుకున్న వారందరూ కూడా అబ్రహాం సంతానం ద్వారా ఆశ్రయించబడాలి దేవుని ఉద్దేశం. అబ్రహాంని ఏం చూసి అబ్రహాం పిలిచాడు? వాళ్ళ జాతులన్నింటి మధ్యలో, తన వంశాల క్రమాల మధ్యలో, తన తండ్రి ఇంటి వారి మధ్యలో, అందరి మధ్యలో అబ్రహాంకి ప్రత్యక్షమై, మహిమయ్య దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమై, నువ్వు లేచి నీ తండ్రి ఇంటి నుండి అక్కడి నుంచి నుండి ప్రత్యక్షమై నిబంధన చేసి అన్నాడు. చూసేస్తాను వచ్చాను అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం. మన పితరుడైన అబ్రహాము 2వ వచనం. హారానులో కాపురం ఉండగమునకు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలో రమ్మని అతనితో చెప్పాను. అసలు నేను ఈ వాక్యభావం తీసుకోవటం అర్థం ఏంటంటే, ఇంతవరకు షేతు దాంట్లో నుంచి నోహలో నుంచి షేతు ఎఫెత్ అనే అంశాలు ధ్యానించారు కదా. అందుకోసం దీంట్లో కొద్ది భాగాన్ని ధ్యానించాలని తలం పుట్టి ఈ మాటలు చెప్పడానికి కష్టంగా ఉన్నా సరే, ఈ వంశాల క్రమాలు నాకు నోట్లో తిరగడానికి కూడా నాకు చాలా కష్టం ఉన్నప్పటికీ కూడా ఈ ఒక భాగాలు మీ మధ్యలో చెప్పడానికి నేను సిద్ధపరచుకున్న వాటి భాగాలు ఇవన్నీ కూడా. దీంట్లో ఈ 2 నదుల మధ్య అంటే ఈ టైగ్రిస్ నది కానీ, తన యూఫ్రటీస్ నది కానీ, ఈ యూఫ్రటీస్ నది ఇరాక్ లో ఉంది. ఇప్పుడు అది దాని చుట్టూ ఇరాక్ చుట్టూ కూడా పారుతున్నటువంటి ఈ యొక్క టైగ్రిస్ ఉంది. యూఫ్రటీస్ 2 మంచినీటి సరస్సులు నదులు, దాంట్లో మంచినీరు ఉంది. ఆ దేశాలకు కావాల్సినటువంటి నట్స్, ఎన్నో అవసరతలు అంటే నీటి సరఫరా మాత్రమే కాకుండా దాని చుట్టూ ఉన్నటువంటి బాదం కానీ, పిస్తా కానీ, ఎన్నో రకరకాలైనటువంటి నట్స్ ఉన్నటువంటి చుట్టూ ఉంచినటువంటి వృక్షాల్లాగా ఉన్నటువంటి చెట్లు అనేది చుట్టూ కూడా ఉన్నాయి. దేవుడు అంతగా ప్రేమించినటువంటి ఆధునిక కాలంలో ఆ యొక్క దేశాన్ని అంతగా అభివృద్ధి చేశాడు. తండ్రి ఇంటి వారు ఉన్నారు, సంపద ఉంది, ఎక్కడ చూసిన లగ్జూరియస్ అంటే అత్యాధునికమైనటువంటి సంపద కానీ, తర్వాత మెటీరియల్ గా ఇంప్రూవ్ అయినటువంటి పరిస్థితులు కానీ, లేకపోతే ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు కానీ, శాస్త్రీయపరమైన పరిస్థితులు కానీ, దేశం అభివృద్ధి చెందే ఎకానమీ ఏ పరిస్థితుల్లో ఉందంటే ఆ దినాల్లో అనేది మొట్టమొదటి యుగాల్లో ఉన్నటువంటి ఆ స్థానాలు. అప్పుడు అటువంటి దాంట్లో అబ్రహాముని అక్కడి నుంచి నువ్వు అక్కడి నుంచి లేచిపో, వెళ్ళి ఎక్కడికి వెళ్తామంటే నేను చూపించిన దేశాన్ని అక్కడి నుంచి అన్నాడు దేవుడు. తర్వాత దాన్ని చూసినట్లయితే సెమైట్స్ ఉన్నారని చెప్పాను, హెమైట్స్ ఉన్నారని చెప్పాను. దాంట్లో వీళ్ళందరూ జాఫెత్ సంతానం నుంచి బయలుదేరి వచ్చిన వాడని కూడా ముందు భాగంలో చెప్పాను నేను. తర్వాత యాఫెత్ దాని గురించి ఆదికాండం 10:27 వచనంలో రాయబడింది. వీళ్ళు సముద్ర తీరం అందరి ఇసుకల వలె వారు అభివృద్ధి చెందారని నాకు చెప్పాను నేను. తర్వాత ఇంకా ముందు భాగం చూసినట్లయితే అదేంటి ఈ మెసటోమియా అనేది దీంట్లో ఉన్నటువంటి సమరిటన్స్ కానీ, అక్వాడియన్స్ కానీ, బెబిలోనియన్స్ కానీ, అష్యూరియన్స్ కానీ, వీళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క నాగరికత వేరేలో పుట్టుక అనమాట.
నాగరికత అనేది ఏదో ఒక పుట్టుకంటే ఒక ఎక్కడేదో ఒక స్థాయి పుట్టిందంటే ఏడేళ్ళ నుంచి పుట్టుకొచ్చింది. ఆధునిక కాలంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఇంకా మనుషులు చూసినట్లేదు. ఇదంతా దేవాక్షవాదాల్లో ఇది నేను చెప్పడానికి ఎందుకు అంత కష్టపడుతున్నానంటే, ఈ బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడలేదు, కానీ కొన్ని బైబిల్స్ నేను తిరిగేసి హిస్టారికల్ బైబిల్స్ తిరిగేసి నేను సిద్ధపరచడం వాక్యభాగం దీంట్లో మహిమైన ప్రత్యక్షత దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. ఈ మహిమైన ప్రత్యక్షత అనేది బైబిల్ గ్రంథంలో కొందరికి మాత్రం లభించాయి. ఒకటి అబ్రహాముకు లభించింది, మోషేకు లభించింది, దావీదుకు లభించింది, దానియేలుకు లభించింది, ఇంకా కొంతమంది రాజులకు కానీ ప్రవక్తలకు కానీ లభించుండొచ్చు, నేను పేరు చెప్పకపోయినా సరే. తర్వాత నూతన నిబంధనలో అపోస్తలుడైన పౌలుకు లభించింది, తర్వాత యోహానుకు లభించింది, పద్మాసు దీపంలో యోహానుకు లభించింది. ప్రభు శిష్యులందరూ ప్రభువు చూచారు. నేను అది ఆ విషయం మాట్లాడలేదు. మహిమైన ప్రత్యక్షత లభించినటువంటిది కొత్త నిబంధన శిష్యుల్లో యోహాను అపోస్తలుడైన పౌలు శిష్యుడిగా ఎంచబడకపోయినా సరే ప్రత్యేకంగా ఎన్నిక చేయబడినటువంటి శిష్యుడు అపోస్తలుడైన పౌలు అని మాట్లాడతారు. ఈ అబ్రహాంకి ఈ ప్రత్యక్షత ఎలా లభించిందంటే, అది మన వివరించడం సాధ్యపరచాడు. మహిమైన ప్రత్యక్షత అన్నాడు. అపోస్తలుడైన పౌలుకి మహిమైన ప్రత్యక్షత లభించింది. ఎలా లభించిందంటే పునరుద్ధానం యొక్క మహిమ లభించింది. ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధుడైన ప్రభువులో ఏకమైన ఆ యొక్క శిలోనుభవం అనేది ఒక వ్యక్తిలో చోటు చేసుకుంటే, ఆ శిలోనుభవం ఎన్నో మహిమైన ప్రత్యక్షతలోనికి తీసుకెళ్తారు. శిలోనుభవంలో ఒక వ్యక్తి చోటు చేసుకోకపోతే మహిమైన ప్రత్యక్షత ఆ వ్యక్తికి ఎట్టి పరిస్థితులు లభించారు. అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన పత్రికలో నేను క్రీస్తు కూడా సిలువేయబడి ఉన్నాను, జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు అని చెప్పారు. క్రీస్తే నా యందు జీవించినాడు. నేను ఏదైనా ఎరిగి ఉంటే క్రీస్తు యొక్క సిలువను తప్పితే నేను మరి కూడా ఎరగలేదు. ఆయనతో నేను సిలువలో సమాధానము గలవాడని అని అంటూ ఆయన పునరుత్థాన బలం ఎరుగు నిమిత్తం ఎందుకు నేను ఆ సిలువలో సమాధానము గలవాడని అంటే, ఆయన పునరుత్థాన బలాన్ని నేను ఎరగాలంటే ఆ సిలువలో సమాధాన అనుభవం కలిగి ఉండాలి అని అర్థం. ఇక్కడ అబ్రహాము వీటన్నిటి నుంచి ప్రభు యొక్క మహిమగా ప్రభువును చూచినప్పుడు అసలు ఈ భూగోళం అంతా కూడా, ఈ గ్రహాలు కానీ, ఈ భూగోళంలో సూర్యచంద్రుల నక్షత్రాలు కానీ, ఈ లోపల ఉన్నదంతా కూడా ఆ మహిమలో దాచిపెట్టబడిందంటే అటువంటి దేవుడు ఆయన మహిమల ప్రత్యక్షతని తన పరిశుద్ధులకు చూపించుకొని ఆయన మానవ శరీరాకారంగా పుట్టి ఆయన సిలువ వేయబడినప్పుడు ఆ రక్తం ఎవరి మీద చిందించబడిందో, ఏ హృదయం ఆ రక్తం తాకిందో, పాపక్షమాపణ పొందగలిగారో, పాపక్షమాపణ పొందిన హృదయంలో క్రీస్తు రక్షణ యొక్క కాంతి ప్రకాశితమైందో, అందులో రేణువులో తన ఆత్మ ఎంత ప్రకాశించిందో, అందులో ఆ రేణువు మహిమ కలిగినటువంటి కణజాలాల్లో ఒక స్పాట్ అది. నా రక్షణ మహిమకు దేవుడి ఆధారం అంటాడు అపోస్తలుడు కాదు. దావీదు రాజు 65 అధ్యాయంలో 66 అధ్యాయంలో కీర్తనలో నా రక్షణ మహిమకు దేవుడి ఆధారం, నా రక్షణలో ప్రకాశించే మహిమకు దేవుడి ఆధారం, ఆయన ఆధారం ఏంటంటే రక్షణ కాంతి అది క్రీస్తు యొక్క శిలువానుభవంలో లేక ఆ రక్తంలో ఒక వ్యక్తికి లభించే ఆ స్థానం అనేది అది అంత గొప్ప స్థానం అన్నమాట అర్థం. అది ఆత్మ యొక్క రెవల్యూషన్లోనికి, ఆత్మ యొక్క పరిపూర్ణతలోనికి, ఆత్మలో సత్యాలు బయలుపరచబడటానికి, మహిమైన సత్యాలు బయలుపరచబడటానికి ఆ స్పాట్ హృదయంలో ఉంటే ఆ వ్యక్తి ప్రయాణం చేయగలడు క్రీస్తు, లేకపోతే అది సాధించు కావడదు. ఈ మహిమైన ప్రత్యక్షత అబ్రహాము ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాములో దేవుడు ఏం చూశాడు? అప్పుడు అబ్రహాముకి పిల్లలు లేరు. లోతుని అడ్డుపెట్టుకుని తను ఆ పిలుపు అందుకుని, ఆ పిలుపు అబ్రహామును పిలిచిన పిలుపు నూతన నిబంధనలో పరిశుద్ధమైన పిలుపు, నేటి పాపైన మానవుని పిలిచిన పిలుపు ఏంటంటే గలతీ పత్రికలు, ఎఫెసీ పత్రికలు, హెబ్రీ పత్రికలు, ఫిలిప్పీ పత్రికలు, అలాగా పత్రికల్లో ఆ పిలుపులు దాంట్లో దాచిపెట్టబడ్డాయి. నేను అన్ని చెప్పడానికి కుదరదు కాబట్టి గలతీ పత్రికలో కృపతో అనిపించిన దేవుడు అన్నాడు దాంట్లో. రెండోది ఇదేంటి, ఎఫెసీ పత్రికలో ఉన్నతమైన పిలుపుతో అన్నాడు. హెబ్రీ పత్రికలో తర్వాత ఎఫెసీ పత్రికలో కూడా రాయబడింది
తర్వాత హెబ్రీ పత్రికలో పరిశుద్ధమైన పిలుపుతో నన్ను పిలిచాడు అన్నాడు. పరిశుద్ధమైన పిలుపుతో నన్ను పిలిచాడు ప్రభు అంటాడు. ఆ పిలుపులో పేతురు రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో కూడా రాయబడి ఉంది. పేతురు దాంట్లో ఆ పిలుపుని అందుకుని ఆ పిలుపు అది వెలగైన పిలుపు. ఆ స్వరంలో జీవం కలిగిన స్వరం, ఆ స్వరంలో సర్వశక్తిని యొక్క జీవం, ఆ పిలుపులో పాపాన్ని నుండి ఒక వ్యక్తిని విడుదల చేయగలిగే ఆ స్వరం, ఆ స్వరంలో ప్రేమ ఉప్పొంగిపోయే స్వరం, అందులో ప్రేమ కూడా ప్రత్యక్షపరిచే ఆ స్వరం. ఈ లోక సంబంధమైన ప్రేమ కాదు. దాని ముందు ఈ లోకం యొక్క స్థానాలు అబ్రహాముకి నిలబడలేకపోయాయి. అలా ఐశ్వర్యం కానీ, అక్కడ ఉన్న ఘనత కానీ, వెండి బంగారాలు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితి కూడా తన హృదయం నిలబడలేక ఆ మహిమ కలిగిన కాంతిని చూశాడు. పరిశుద్ధులైన మనం ఎందుకు ఈ పరిశుద్ధతలో జీవించడానికి అంత తాపత్రపడతా ఉంటే, ఈ పాపలోకంలో ప్రకాశించిన క్రీస్తు యేసు యొక్క శిలువానుభవంలో ఆ మహిమ దాచిపెట్టబడిందని కొంతమందికి మాత్రమే తెలుసు, అందరికీ తెలియదు. దానిలో జీవించడానికి నీతిని అనుసరించి నడుస్తారు, పరిశుద్ధత అనుసరించి నడుస్తారు. దేవుని కృపనే అనుసరించి నడుచుకుంటున్నాను అంటాడు. నేను కృపనే అనుసరించి నడుచుకుంటున్నాను అంటాడు. దాంట్లో ఆయన సత్యమునే అనుసరించి నేను నడుచుకుంటున్నాను. ఆయన సత్యము, కృపా సమాధానాలు, కృపా సమాధానాలు ఇలా బైబిల్ గ్రంథంలో ఎన్నున్నాయో అన్ని సత్యాలు కూడా ఆ పత్రికల్లో పొందువచ్చాడు. దాంట్లో అందుకోసం వాటి కోసం నేను ఈ లోకంలో ఉన్న వాటిని కూడా నేను విడిచిపెట్టేస్తాను. నాకు కావాల్సింది నేను నా పిలుపుని, ప్రభు యొక్క పిలుపుని అందుకుని ఆ పిలుపులో నిరీక్షణ చేపట్టడానికి శరణాగతులైన మనకు బలమైన దైవం కలిగి ఉందని ఆయన హెబ్రీ రాసిన పత్రికలో 4వ అధ్యాయం అనుకుంటా, అదే జ్ఞాపక అధ్యాయం, దాంట్లో శరణాగతులైన మనకు ఒక బలమైన ధైర్యం కలిగి ఉంది. ఏంటంటే ఆ పిలుపులో ఆత్మకి నిరీక్షణ ఇచ్చాడు దేవుడు, ఆత్మకి విశ్వాసాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ పిలుపు ఎటువంటి పిలుపుతో ప్రభు మనం పిలిచాడు. అబ్రహాం అని పిలిచిన పిలుపులో దాంట్లో అబ్రహాంలో ఆ నీతి కణాలు కనబడతాయి. నీతి కణాలు కనబడతాయి. అబ్రహాం పాపిని మామూలుగా దేవుడు ఎంచుకోలేదు. అబ్రహాంలో నీతి కనబడుతుంది, అబ్రహాంలో విశ్వాసం కనబడుతుంది, అబ్రహాంలో దేవుని పట్ల అతనికి ఉన్న ప్రేమ కనబడుతుంది, అబ్రహాంలో ఎన్నో గుణాలు అతనికి కనబడుతున్నాయి. అబ్రహాంలో ఎలాగా నోహలో కనబడ్డాయో, ఎలాగా షేతులో కనబడ్డాయో, అలాగా ఈ అబ్రహాంలో కనబడినప్పుడు మరి ఆదికాండ అధ్యాయంలో నాకు రాస్తాడు. 18వ అధ్యాయంలో 19వ అధ్యాయంలో నాకు జ్ఞాపకం లేదు, కానీ నాకు రాస్తాడు, నేను అబ్రహాము తన పిల్లలను నీతి సత్యం అనుసరించి నడుచుకుంటకు అతడు ఆజ్ఞాపించుదని నేను ఎరిగి ఉన్నాను అంటాడు. నేను ఎరిగి ఉన్నాను అబ్రహాంని. ఎలా ఎరిగి ఉన్నానంటే తన సంతతి నీతి సత్యంలో నిలుచుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఎరిగాను. నేను అబ్రహాంని ఎరిగాను అంటాడు. అబ్రహాం ఎలా ఎరిగాడంటే అతనిలో ఉన్న నీతి సత్యాలు అనమాట. అతనిలో నీతి సత్యాలు ప్రకాశిస్తాయి. అతనిలో ఎప్పుడైతే ఆ యొక్క మహిళల కణాలు అతని హృదయాన్ని తాకినాయో అతనిలో ఉన్నటువంటి దైవికమైన గుణాలు ప్రజ్వరిల్లాయని చెప్పాలి. ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధుల్లో ఈ దైవికమైన గుణాలు నివసిస్తున్నప్పుడు, అంతరంగంలో ఆ పరిశుద్ధమైన స్థానాలు నిలబడినప్పుడు ఆ యొక్క మహిళైన ఆ కణజాలాలు ఆత్మకి ఏకత్వాన్ని, నూతనమైన శక్తిని, నూతనమైన బలాన్ని అందజేస్తాయి. క్రీస్తు యేసు యొక్క ఆ యొక్క రక్తం యొక్క మార్గాలు ఆ తెర అంతర్యంలో కప్పబడకపోతే మహిమ యొక్క తెర కానీ, మహిమ యొక్క మార్గాలు కానీ ఆత్మకి బయలుపరచబడదు. అది బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో రాయబడి ఉంది. మహిమ యొక్క తెర కొరింథీ రాసిన పత్రిక 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం మహిమ యొక్క తెర రాయబడింది. ఆ తెర దేవుడు హెబ్రీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు రాస్తూ నూతనమైనది, జీవం కలిగినది ఆయన శరీరము తెర అన్నాడు. దాంట్లో ఆయన శరీరము తెర, ఆ తెర రక్తంతో కూడినటువంటి తెర. నీ ఆత్మకి పరిశుద్ధ రక్తం అనేది ఆ పాప క్షమాపణ ద్వారా ఆత్మకు అందించిన ఆ రక్తం యొక్క మార్గాలు దేవుని సన్నిధిలో నీకు అనుగ్రహించబడింది. క్రీస్తు యేసు యొక్క రక్తంలో నీకు అనుగ్రహించబడింది. దేవుని యొక్క నీతి క్రీస్తు యేసు రక్తం నందు నీకు ఆపాదించబడింది. దేవుని యొక్క నీతి మనం ఆయన నీతి ఎదిగినట్లు పాపం ఎరుగు ఆయన మన కోసం పాపంగా వచ్చేపడ్డాడు. మనం దేవుని నీతి ఎరుగునట్లు ఆ నీతి ఎరగడానికి పాపం ఎరుగను ఆయన మన కోసం పాపంగా చేయబడ్డాడు. మీరు కొరింథీ రాసిన పత్రికలో రాయబడింది. 2 కొరింథీ రాసిన పత్రికలో రాయబడింది. ఆ పాపం ఎరుగను ఆయన మన కోసం పాపంగా చేయబడ్డాడు. ఎందుకంటే ఆ నీతి మనం ఎరగాలని. ఆ నీతి దేవుడు అబ్రహామును సూచించాడు. మొట్టమొదటి నీతి ప్రారంభమైంది. నీతిమంతుడని దేవుడు నోహను పిలిచాడు. నీతిని స్థాపించాడని చెప్పాడు. నోహ గురించి చెప్పాడు, నీతిని స్థాపించాడని చెప్పాడు. దేవుడు హనోకు గురించి చెప్పాడు, నీతిని స్థాపించాడని.
ఆ పూర్వకాల ప్రవర్తన నీతిలో నడిచాడు, నీతిని స్థాపించాడు. అబ్రహాం విశ్వాసంతో నీతిలో నడిచాడు. నీతి యొక్క విశ్వాసం అడిగాడు అబ్రహాం నడిచాడు. ఎలా రాయబడింది? 20 రాసిన పత్రికలో ఆలోచించాడు. అంటే అతనిలో ఆ పరిశుద్ధమైన గుణగణాలు అతనిలో చూడగలిగే దేవుడు. చూడగలిగినప్పుడు ఆ మహిమ యొక్క స్వరూపాన్ని ఆత్మ బయటకు వచ్చినప్పుడు నువ్వు లే అబ్రహాం, ఇడిచిపెట్టేసే ఈ దేశాన్ని, విగ్రహ సంబంధమైన దేశం, లేకపోతే ఎన్నో దాంట్లో దాచిపెట్టి ఎన్నో జాతుల వారు దాంట్లో దాచిపెట్టబడ్డారు, వాళ్ళందరి దగ్గర నుంచి నువ్వు లేచిపో, నువ్వు లేచి నేను చూపించుకో దేశాన్ని వెళ్ళు అని చెప్పాడు దేవుడు. దేవుని వాక్యవాదాలు ఈ యొక్క దేవుని వాక్యం విషయాలు ఎన్నో సత్యాలు దాంట్లో రాయబడింది. తర్వాత ఈ యొక్క వాక్యమహంలో అప్పుడు ఖండాలు విభాగించబడలేదు. ఆది ఖండంలో 18 అధ్యాయంలో చూడండి, ఒకసారి చూడండి. దాంట్లో ఏబిల్ కాలంలో దేశం అనేది ప్రపంచం విభాగించబడింది అని రాయబడింది. తర్వాత మీరు చూసుకోండి, అప్పుడు ఆ కాలంలో దేశం విభాగాలుగా విభాగించబడింది, ప్రపంచం విభాగాలుగా విభాగించబడింది, ఖండాలుగా విభాగించబడింది. తర్వాత అనేక విధాలుగా ప్రపంచం యొక్క మార్గాలు స్థాపించబడినాయి. తర్వాత అబ్రహాంకి ఆ సమయానికి చాలా దూరం ఉంది, ఎన్నో తరాల దూరం ఉంది అప్పటికి అబ్రహాంకి. అయినప్పటికీ కూడా ఆఫ్రికన్ కాంటినెంట్ కానీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కానీ అవన్నీ కూడా ఒకలాగానే ఉన్నాయి, అవి విభాగించబడలేదు. ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటే దాంట్లో ఎన్నో దేశాలు, చిన్న దేశాలు ఉన్నాయి. దాంట్లో ఆ కొన్ని పేర్లు తెలిసినప్పటికీ కూడా ఇప్పుడు మీకు అసలు పేర్లు అవసరం లేదేమో అనుకుంటున్నాను. దాంట్లో అబ్రహాం పిలిచిన దేవుడు ఆ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో మెసొపొటేమియాలో నుంచి అబ్రహాం దేవుడు పిలిచి ప్రభు ఏర్పాటు చేస్తున్న విషయాన్ని మీ మధ్యలో నేను మీతో మాట్లాడుతున్నాను. తర్వాత 19వ శతాబ్దంలో యాపితలో బయలుదేరినటువంటి హెమిటైట్స్ అండ్ సెమిటైట్స్, లేకపోతే హెమిటైట్ అండ్ సెమిటైట్, అలాగా ఆ రెండు జాతులు అంత ముందు మెసేజ్లో ఎలాగ జాగ్రత్త సంతానం నుంచి వారు బయటకు వచ్చారో, అది 19వ శతాబ్దంలో వారు ఎలా వచ్చారనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ఆ సబ్జెక్ట్ కూడా ఇప్పుడు నేను చెప్పడం సాధ్యపరచుకోవాలి. తర్వాత దేవుని అతి బాగా చూసినట్లయితే కనుక అబ్రహాం ప్రత్యక్షతలో ఆయన యొక్క ముఖం అనేది దేవుని మహిమక తేజస్తో ఆ ముఖం వచ్చేసి ప్రకాశించిందని చెప్పాలి. ఎందుకంటే అతనిలో ఉన్న నీతి కణాలు, ఒక వ్యక్తి జీవితంలో నీతి యొక్క కణాలు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటివి. నీతి కణాలు అనేటువంటివి, పరిశుద్ధ నీతి అనేది ఒక వ్యక్తి జీవితంలో అది కనుక లేకపోతే ఆ వ్యక్తి దేవుని సేవలో ముందుకు వెళ్ళలేదు. నీతి అనేది దేవుని యొక్క మార్గాలు, నీతి ఆత్మ ఇవ్వటం అనేది దేవుని యొక్క నీతి. ఆయన నీతి ఉన్నాడు చెప్పండి. ఆ నీతి ఒక హృదయంలో ప్రకాశించకపోతే, క్రీస్తు రక్తం ద్వారా కలిగిన నీతి మన హృదయంలో ప్రకాశించకపోతే, మన హృదయంలో లేకపోతే దేవుని సేవలో మనం ముందుకు వెళ్ళడానికి అవసరం. పౌలు పిలిపి సంఘం రాస్తూ అంటాడు, నేను ఆయనకు జ్ఞానం కోసం, లేకపోతే ఆయనకు నీతి కోసం, వాటన్నిటి కోసం నేను ప్రభువుని ఎలా ఎరిగానంటే, నేను ఆయన పునరుత్థానం బలం ఎరుగని వీటి కోసం నేను సమస్తాన్ని కూడా నష్టం ఎంచుకున్నాను. నాకు ఏది అవసరం లేదు. అది ఒక విశ్వాస జీవితంలో ప్రధానమైనది. ఒక వ్యక్తి నీతిలో నిలబడటానికి, ఒక వ్యక్తి పరిశుద్ధతతో నిలబడటానికి కారణం ఏంటంటే దేవునికి నీతి ఎరగడం అనేది అంత ప్రాముఖ్యమైనదిగా దేవుడు ఎంచాడని చెప్పాలి. తర్వాత తన పిల్లలని నీతి న్యాయాన్ని అనుసరించి నడిపిస్తాడని అబ్రహాంకి తెలుసు, దేవుడికి తెలుసు. ఎందుకంటే అతను నీతి అంత కొట్టొచ్చుడు కనపడేది. ఒక వ్యక్తి జీవితంలో, ఒక పరిశుద్ధుడు వారి జీవితంలో ఈ గుణాలు లేకపోతే దేవుని యొక్క మహిమ యొక్క కణాలు ఆత్మకి ప్రకాశిస్తున్నావు. దేవుని యొక్క మహిమ ప్రకాశించడానికి పరిశుద్ధ రక్తం అంత నిలబడింది. పరిశుద్ధ రక్తంలో ఆయన యొక్క కృప వారు తీసి నిలబడింది. కృప మహిమ అందించింది అన్న అర్థం. నీతి సత్యాలను అందించింది. నీతి కృప ద్వారా నీతి 5వ అధ్యాయం ఆ మాట ఎన్నోసార్లు ఉపయోగించినా సరే ఆ చిన్న మాట ఎన్నో ఉపదేశాలకి మూలమై నిలబడింది అన్నమాట అర్థం. తర్వాత విశ్వాసం యొక్క అడుగుజాడల్లో నడిచినటువంటి అబ్రహాము అని రాయబడింది. విశ్వాసం అడుగుజాడల్లో నడిచిన అబ్రహాము విశ్వాసం ముందు నీతిలో నడిచాడు. నీతి అడుగుజాడల్లో నడిచాడు. మన జీవితంలో ప్రభు నీతి మనం ఎంతవరకు నీతి అడుగుజాడలో నడుస్తున్నాం? నీతి అడుగుజాడలో నడిచిన వారికి, విశ్వాసం యొక్క అడుగుజాడలో నడిచిన వారికి ఒక ప్రశస్తమైనటువంటి పరిచర్య ఆత్మకి ఇవ్వబడుతుంది. ఒక పరిశుద్ధమైన పరిచర్య ఆత్మకు అందించబడుతుందండి. నీతిలో నడిచిన వారికి, విశ్వాసం నడిచిన వారికి, పరిశుద్ధతలో ప్రేమలో నడిచిన వారికి, ఆయన గుణగణాల్లో అడుగులు వేసిన వారికి, ఆయన గుణగణాల్లో అడుగులు వేసినటువంటి యోగు వరే ప్రభా నీ యొక్క
మార్గాల్లో నేను ఎలా నడిచాను, యథార్థవంతుడిని నీ సన్నిధిలో నేను ఎలా నడిచాను, సవాల్ చేస్తూ పుస్తకించినటువంటి యోగు దేవుని ఎలా నడిచాను ప్రభా నీ సన్నిధిలో, నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరుకునలేదు అన్నాడు దావీదు. నేను మహాసమాజములకు తెలుగు నేను వాటిని మరుగు చేయలేదు అన్నాడు దావీదు. అటువంటి మార్గాలు దాచిపెట్టబడి ఉంటుండగా ఉన్నటువంటి పరిశుద్ధుల్లో దాచబడి ఉన్నటువంటి ఆ యొక్క స్వాస్థ్యం, ఇన్హెరిటెన్స్, ఆ స్వాస్థ్యం నేటి సమూహంలో పరిశుద్ధం మధ్య ఎందుకు ఉంది? లేకపోతే అది దాచిపెట్టబడి ఉంటేనే దేవుని యొక్క కార్యాలు ప్రబలమవుతాయి, లేకపోతే ప్రబలం కార్యాల విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. తర్వాత విశ్వాసం ద్వారా దేవుని యొక్క కృపామహదైశ్వర్యం అంటే కృప ద్వారా నీతి ఎలా ప్రవహించిందో, కృప ద్వారా మహిమేశ్వరంలోకి ఆత్మ వెళ్ళిపోవడం మనం గమనించుకోగలిగిన వారు గమనించుకున్నాం. అది ఆత్మ టచ్ చేయబడుతుంది. నీతి యందు నడిచేవారికి, నీతిలో జీవించే వారికి కృప ఎలా ఆత్మకు అందించబడుతుందో, కృప మహిమైశ్వర్యాన్ని ఆత్మకు అందిస్తుంది. మహిమైశ్వర్యాన్ని ఆత్మకు అందించడం అంటే మనం ఈ లోకంలో ఎన్నో బంగారు గనులు ఉన్నాయి. సముద్రాల్లో, కొండల్లో గనులు తవ్వే కొందికి గనులు బయటకు వస్తాయి. ఇందులో గనులు ఉన్నాయని చెప్తారు, బంగారు గనులు చెప్తారు. అలాగే కృప ద్వారా ఆ నీతి ఏం చేసిందంటే మహిమైశ్వర్యంలోకి మనం నటించింది. లేకపోతే ఎన్ని సంవత్సరాలు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఈ మహిమైశ్వరం ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధులకి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ పరిశుద్ధులకి ఈ బైబిల్ గ్రంథం, చిన్న బైబిల్ గ్రంథం అనుకున్న ఈ బైబిల్ గ్రంథం తరతరాల్లో 20 యుగాల్లో దాచిపెట్టడం మర్మం అని చెప్పండి. కొలస్సీ రాసిన 1:25 ఇది మర్మం అని చెప్పండి. రహస్య కేంద్రం అనేది బైబిల్ గ్రంథంలో సృష్టిని గురించి, సృష్టికి ముందు నుంచి, సృష్టి తర్వాత గురించి, రాబోయే సత్యాన్ని గురించి, పరలోక మార్గాల గురించి, అంతరిక్షం యొక్క వైభవం గురించి, వీటన్నిటిని గురించి ఈ యొక్క మార్గాలన్నీ కూడా ఎలా తెలియపరుస్తుందని నాకు విశ్వాసం. అటు మార్గాలు ఆ జ్ఞానాన్ని కూడా దేవుడు ఆది కాండం నుంచి కూడా ప్రవక్తకి అనుగ్రహిస్తూ విశ్వాసం మూలంగా ఎంత జ్ఞానంలోనికి ఆత్మ నడిపించబడటం మనం చూసాం. విశ్వాసం మూలంగా వాళ్ళు దేవునితో నడిచిన వారుగా, హానక్కు దేవునితో నడిచిన వారుగా ఎన్నో సత్యాలు ఆత్మ బయలుపరిచినట్లుగా మనం చూడగలం. అటువంటి మార్గాలు ఈ బైబిల్లో దాచిపెట్టబడి ఉన్నాయండి. ఎటువంటి మూలమో, ఎటువంటి కేంద్రమో ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రపంచ దేశాల యొక్క చరిత్ర, లేకపోతే ప్రపంచ దేశాల యొక్క రిలీజియస్ ప్యాటర్న్స్ అనేవి, అతని ఒక మాట నేను తెలుగులో చెప్తే బాగోదు, ఎందుకంటే బాగోదంటే పెద్దవాళ్ళకి అర్థమైపోద్ది. అటువంటివి బైబిల్ గ్రంథంలో ఎలా దాచిపెట్టబడి ఉన్నాయో, ఏది ఎక్కడి నుంచి వచ్చింది అది చెప్పడం నా ఉద్దేశం కాదు. అటువంటిది బైబిల్ ఎలా అయిందో నీ ఆత్మలో పరిశుద్ధంలో జీవించడం అనేది నీ ఆత్మ అంత కేంద్రమైందండి. నీ హృదయ నివాసాన్ని చేసుకోవడం అనేది ఆత్మ అంత కేంద్రమైన నిలబడింది నీ హృదయంలో. ఆ పరిశుద్ధ నీవు నివాసం ఉండటం అనేది నీ యొక్క నివాస స్థలంలో ఆయన యొక్క మార్గాలు నిలబడటం అనేది, తేజమైన మార్గాలు నీ ఆత్మలో నుంచి బయటకు వెళ్ళటం అనేది, దేవునికి రహస్య స్థలాలని పరిశోధించగలగటానికి ఆత్మ దేవుడు మనకు ఇచ్చాడంటే దేవుని వాక్యంలో ఉంది. కొద్ది రాసిన 2:2 దేవుడు ఆత్మ యొక్క మర్మం, దేవుని ఆత్మ యొక్క మర్మములను పరిశోధిస్తున్నాడు ఆయన. అంతేకాదు ఎఫెసీయుల రాసిన పత్రికలో ఉంది, అంతర్యాన్ని తన యొక్క ఆత్మ యొక్క స్థానాలతో నింపుతున్నాడు. ఆత్మ నివాసం ఉండటానికి మాత్రమే కాకుండా ఆత్మ స్థానాలు నింపబడటానికి ఆయన మన హృదయంలో నివాసం ఉంటున్నాడంటే మన హృదయాన్ని ఎంత పవిత్రీకరణతో ఉండడానికి ఆయన నిలబెడుతున్నాడు అనేది ఒక సత్యం ఆలోచించుకోవాలి. మనం కొంచెం తీసుకుంటే కొంచెం వరకే వస్తుంది. ఆత్మ పరిపూర్ణ స్థాయి నిలబడటానికి మనం ఎంత వేదపడతామో అంత పరిపూర్ణమైన స్థాయిలో ఆత్మ నివాసం ఉండటానికి ఆ స్థానం మనలో ఉన్నాయని మనం చెప్పగలం. దేవుని ఆత్మ ద్వారా మనం చెప్పగలం. మనం దేవుని సత్యాన్ని వివరించడం ద్వారా ఆత్మ యొక్క మర్మాన్ని బహు తేటగా వివరించగలం అనే విషయం కూడా నేను చెప్తున్నాను. తర్వాత మహిమగలైన అబ్రహాం ప్రత్యక్షమైనప్పుడు ఆయన్ని లెక్క పెట్టలేదని, తన జీవిత విధానాల్లో దాచిపెట్టబడినటువంటి ఆ దేశాలు కానీ, తనకున్న సంపద కానీ, తనకున్న ఏమి లక్ష్య పెట్టలేదండి. ఒక్కరు కూడా లక్ష్య పెట్టలేదు. ఆ ప్రభు పిలుపులో అటువంటి తెలియమయమైనటువంటి స్థానాలు, మహిమగలైన మార్పులు ఉన్నాయండి. అపోస్తలుడైన పౌలు ప్రభు పిలిచినప్పుడు ఎంత భయంకరమైన వ్యక్తో, కానీ అబ్రహాం అటువంటి వ్యక్తి కాదు. ఎటువంటి భయంకరమైన వ్యక్తి మనకు తెలిసి అటువంటి భయంకరమైన వ్యక్తి ప్రభు యొక్క ఆ పిలుపు అందుకున్నప్పుడు తన గుండెల్లో దాచిపడినటువంటి పాప స్థితి అంతా కూడా కాలిపోవడం చూడగలిగాడండి. ఆ మహిమ
మహిమ జ్వాలలో అతని యొక్క పాపస్థితి, ఒక పక్క రక్తం శుద్ధి చేస్తూ ఉండగా క్రీస్తు రక్తం, ఒక పక్క రక్తం పవిత్రీకరిస్తూ ఉండగా మహిమ కలిగిన ఆ కాంతి తన హృదయంలో ఎన్నో ద్వారాలు తెలుస్తూ వచ్చిందండి. అప్పుడు అన్నాడు, నీవు హింసిస్తున్న యేసు, నువ్వు హింసిస్తున్నావు చూడు, దేవుని హింసిస్తున్నావు చూడు, ఆ యేసు నేను కళ్ళు నిలబడ్డాడండి. కొరలు కప్పుపోయే కొరలు, ఆత్మకరులు తెరవబడ్డాయి. ఈ లోకసభ కళ్ళు నిలబడ్డాయి. 3 రోజులు ఏడ్చాడని ప్రవసనలో, 3 దినాలు ఏడ్చాడు ప్రవసనలో. కానీ అబ్రహాం పిలిచిన పిలుపులో ఎటువంటిదంటే చరిత్రకి మొట్టమొదటి నాంది పెరిగినటువంటి ఆ యొక్క పిలుపు, చరిత్రకి, బైబిల్ చరిత్రకి నాంది పెరిగినటువంటి ఆ ప్రభు యొక్క స్వరం, బైబిల్ చరిత్రలో మొట్టమొదటిగా ఆ మహిమను చూపించినటువంటి ఆ స్వరం, మహిమ ప్రత్యక్షతను అనుగ్రహించిన ఆ స్వరం అబ్రహాంలో కనాను దేశాన్ని వెళ్ళటానికి, కనాను స్థలాలు ఆక్రమించుకోవడానికి, కనాను దేశంలో బలిపీఠాలు కట్టడానికి, తన దారంతా కూడా బలిపీఠాలు కట్టడానికి ఆ మార్గం ఎలా ఏర్పరచుకున్నాడు. ఒక సేవ జీవితంలో ఒక వ్యక్తి బలిపీఠాలు కట్టబడకపోతే, తన అంతర్యంలో బలిపీఠం కట్టకపోతే సేవ అనేది ఆ పరిశుద్ధమైన స్తంభం మీద సేవ నిలబడటానికి సాధ్యం కాదు. ఒక వ్యక్తి సేవా జీవితంలో బలిపీఠాలు కట్టాలండి. బలిపీఠం కట్టడం అంటే నీ హృదయం అనే బలిపీఠం కట్టాలి. నీ హృదయమైన బలిపీఠం మీద క్రీస్తు రక్తం కుమరించబడాలి, క్రీస్తు రక్తం చిలకరించబడాలి. నీ హృదయమైన బలిపీఠం మీద చిలకరించబడకపోతే ఆత్మ పరిశుద్ధపరచబడదు, ఆత్మ ఉన్నతమైన స్థానాలకు వెళ్ళదు. గణించిన అనుభవం మీద ఒక వ్యక్తి దాని మీద ఆధారపడి జీవిస్తే ఆత్మలో పరిపూర్ణత అందదు. బలిపీఠం కట్టుకురావాలి ఒక వ్యక్తి జీవితం, ప్రార్థనా బలిపీఠం కట్టుకురావాలి. ఈ ప్రార్థనా బలిపీఠం నీ హృదయాన్ని ఎంత పవిత్రీకరిస్తుందో, అందులో ఏలి అంటాడు రాజుల గ్రంథంలో, నీ నామము దేశం అవుతుందని యాకోబు గురించి మాట్లాడతారు కదా, నువ్వు అధ్యయించావు కదా, చూసి చెప్పాలి, నేను ఒకటి తప్పు చెప్తున్నాను కనుక ఆ బలిపీఠాన్ని తీసుకట్టి పాడైపోయిన బలిపీఠాన్ని తీసుకట్టినప్పుడు దేవుని ఆ అగ్ని ఆకాశం నుండి కురిసినట్లుగా మనం చూడగలం. నీ నామము ఇశ్రాయేలుని వాగ్దానం చేసినటువంటి నీ వాగ్దానం ఏమైంది ప్రభు? నీ నామము ఇశ్రాయేలుని వాగ్దానం చేసినట్టు ఆ వాగ్దానం అబ్రహాములో పిలిచిన పిలుపులో ఆయన నామం అబ్రహాం దగ్గర నుంచి పూర్వపు ప్రవక్త నుంచి ప్రారంభమైనప్పటికీ కూడా అబ్రహాం దగ్గర నుంచి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఆయన నామం ఎలా ధ్వజమెత్తు వచ్చింది. అబ్రహాములో బలిపీఠాలు ఎలా కడుతూ వచ్చాడు, బలిపీఠాల్లో ఆయన నామం ఎలా ప్రజలింది. తర్వాత కనాను దేశం మొదటి నుంచి కనాను అడుగుపెట్టిన స్థలం నుంచి బలిపీఠాలు ఎలా కట్టాడు, ప్రభు యొక్క స్వరం ఎలా విన్నాడు అనేది మరో పక్షపాన్ని ధ్యానించుకున్నాం. ఇప్పుడు అది నేను ధ్యానించలేను, సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది. తర్వాత అబ్రహాంని మెల్కీసెదెకు ఎదుర్కోవడం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ఎందుకంటే షావేలో అబ్రహాంని రాజును జయించి తిరిగి వస్తున్న అబ్రహాంని మెల్కీసెదెకు ఎదుర్కొన్నాడు. ఆ విషయం నాకు బాగా తెలుసు. తర్వాత అబ్రహాము జీవితంలో అక్కడ అబ్రహాము నీతి నేను అన్నీ చెప్పను, ఎందుకంటే అవన్నీ చెప్తే కనుక సబ్జెక్టులో పుస్తకాల్లో రాయవలసిన విషయాలు బయటకు వచ్చేస్తాయి. అందుకోసం ఆ విషయాలు నేను చెప్పడానికి ఇష్టం లేదు. కానీ దేవుడు అబ్రహాములో ఉన్న నీతిని చూడటానికి, అబ్రహాములో ఉన్న నీతిని కనుగొన్నప్పుడు షాలేము రాజు ఎవరో ఏంటి అనేది కొత్త నిబంధనలో రాయబడింది. ఎవరో ఏంటి అనేది అది చెప్తాను, కానీ ఇప్పుడు చెప్పలేదు. దాన్ని అబ్రహాముకి ఎదుర్కొన్నటువంటి షాలేము రాజు, అప్పుడు షాలేము అనే పేరు యెరూషలేం ఇంకా ప్రారంభించక షాలేం అనే పేరు అప్పుడు పెట్టబడింది అనమాట. అర్థం తూర్పు కొండల మధ్య మెల్కీసెదెకు సిటీ ఎలా ఉందో ఆ మెల్కీసెదెకు సిటీకి అంటే దానికే నేను చెప్పలేను కాబట్టి నాకు దానికి ఆ నిర్ధారణ లేదు కాబట్టి అక్కడ షాలేం అని పేరు పెట్టబడింది. షాలేము రాజు అని చెప్పబడ్డాడు. తర్వాత యెరూషలేము అని పేరు పెట్టబడిన తర్వాత ఇశ్రాయేలు అని పేరు పెట్టబడింది. దాంట్లో తర్వాత సియోను అని పేరు పెట్టబడింది. చరిత్ర గడిచే కొలది ఆ నామాలు దేవుని వాక్యంలో ఆ నామాలు ధ్వజమెత్తాయి. ఆ విషయ సత్యాన్ని ఎలీయా ప్రార్థిస్తూ నీ నామం ఇశ్రాయేలు అవునని వాగ్దానం చేశావు కదా ప్రభా, ఇశ్రాయేలు అని పిలిచావే నువ్వు యాకోబుని, నీ ఇశ్రాయేలు ప్రార్థిస్తున్నప్పుడు నువ్వు మీదట నువ్వు యాకోబు కాదు ఇశ్రాయేలు నువ్వు ఆ మాట తీసుకుని నీ నామం ఇశ్రాయేలు అవునని వాగ్దానం చేశావు కదా ప్రభా, నీ వాగ్దానం ఏమైంది ప్రభా, నీ వాగ్దానం ఏమైంది? ఆ ఒక్క మాటలో దాచిపెట్టబడింది ఇశ్రాయేలు సత్యం అంతా కూడా, ఆ ఒక్క మాటలో యెరూషలేము సత్యం అంతా కూడా దాంట్లో దాచిపెట్టబడింది. ఆ ఒక్క మాటలో ఇశ్రాయేలు చరిత్ర అంతా కూడా దాంట్లో దాచిపెట్టబడిందని ఈ హృదయంలో నివసించి యేసు ప్రభు ఆత్మలో ఎన్నో సత్యాలు దాచిపెట్టబడింది.
దేవుని మహిమ కణాలని అందులో దాచిపెట్టబడి ఉన్నాయండి. పరిశుద్ధ జీవితం యొక్క రహస్యం అంతా కూడా దాంట్లో దాచిపెట్టబడి సంగతి ఎంతమంది తెలిసిన విషయం మీ మధ్యలో నేను మాట్లాడుకుంటున్నాను. తర్వాత మెల్కీసెదెకు అబ్రహాం ఎదుర్కోవడం అనేది తీసుకొస్తాడు, ద్రాక్షారసాన్ని రిటర్న్ తీసుకొస్తాడండి. అతడు షాలేం రాజు, అతడు నీతికి సమాధానములకు అర్థం ఇచ్చినట్టు షాలేం రాజు అని అర్థం రాయబడి ఉంది ఉదయం వాక్య భాగాల్లో. రొట్టెని తీసుకొస్తాడు, దాంట్లో రొట్టె ద్రాక్షారసం. అతను ఏంటంటే అబ్రహాం బలపరచాలండి, అబ్రహాం బలపరచాలి. ఎందుకంటే రొట్టె క్రీస్తు యేసుకు శరీరం, ద్రాక్షారసం ఆయన రక్తం. కొన్ని వేల సంవత్సరాలకు ముందు అబ్రహాం యొక్క హృదయం ఎంతో బలంగా ఉండాలి, అబ్రహాం యొక్క హృదయం ఎంతో ధైర్యపడాలి, అందులో ధైర్యపడాలి. అతను నీతి ఆ రొట్టె ద్రాక్షారసం క్రీస్తు శరీరంలో పాల్గొందుతారు. నీతిగా నేను వారు పరిశుద్ధులు హృదయాలు క్రీస్తు శరీరంలో పాల్గొందితే వారి హృదయంలో ఆ స్థానాలు కట్టబడతాయండి, నీతిమైన స్థానాలు. అది ముందుగానే దేవుడు అబ్రహాం ఎదుర్కోవడానికి మెల్కీసెదెకు దేవుడు ఆజ్ఞాపించి మెల్కీసెదెకు ద్వారా అబ్రహాం అక్కడ ఎదుర్కొని అంటాడు. దాంట్లో పాల్గొని పొందినప్పుడు తన పెదవులతో భాగాలు మెల్కీసెదెకు ఇస్తాడండి. అంతకుముందు యాజక ధర్మం లేదు, అంతకుముందు అహరోను వంశాల క్రమం లేదు, ఏమీ లేదు. ఏమైనా సమయంలో మెల్కీసెదెకు అబ్రహాం నుంచి ఆశ్రయించడం అనేది కొత్త నిబంధనలో రాయబడి ఏమని రాయబడిందంటే అతడు తల్లి లేని వాడను, తండ్రి లేని వాడను, వంశం లేని వాడను, ఆది అంతంలో లేని వాడైన దేవుని కుమారుని పోలి ఉన్నాడు అని రాయబడింది. 7వ అధ్యాయంలో హెబ్రీయుల సంగతులు 7వ అధ్యాయం మొదటి చదువుతున్నట్టయితే దాంట్లో 8 విషయాలు దాంట్లో రాయబడ్డాయి. ఆయన ప్రధాన యాజకుడు, ఆయన యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశాడి. ఆ ప్రధాన యాజకత్వం అనేది మెల్కీసెదెకు క్రమం నుంచి వచ్చింది, అహరోను క్రమం నుంచి రాలేదని కూడా దాంట్లో రాయబడిందని ఈ విషయాలన్నీ చదువుతారు. ఇటువంటి నీతిలో, ఇటువంటి పరిశుద్ధతలో అబ్రహాము పాలుభాగస్తులు కాగలగడానికి, క్రీస్తు యేసు శరీరంలో పాలుభాగస్తులు కలగడానికి కొన్ని వేల సంవత్సరాలకు ముందే అబ్రహాం ఏవైతే వాగ్దానం ఇచ్చాడో, నువ్వు లే ఇక్కడి నుంచి వెళ్ళు, ఇక్కడి నుంచి లేచి నేను చూపించబో దేశానికి వెళ్ళు అనే దాంట్లోనే మొట్టమొదటి అడుగులోనే ప్రభు యొక్క మహిమ అతనికి ప్రత్యక్షమైంది. ప్రభు యొక్క క్రీస్తు యేసు యొక్క యాజకత్వం అతనికి ప్రత్యక్షమైంది. క్రీస్తు యేసు యొక్క యాజకత్వంలో నూతన గురించి విజ్ఞానం చేయగలిగే యాజకత్వం అతను లభించింది. తన కుటుంబాన్ని గురించి యాజకత్వం లభించింది. అబ్రహాము ఆదికాండ 18వ అధ్యాయంలో ఆ గుడాల ముందు సాగిలిపడి బతుకులాడినటువంటి నన్ను విచ్చిపోవద్దు, నా కుటుంబాన్ని విచ్చిపోవద్దు ప్రభా, నా కుటుంబాన్ని విచ్చిపోవద్దు అని సాగిలి మన జీవితాలు ఎన్నిసార్లు జరిగిందని, నా కుటుంబాన్ని విచ్చిపోవద్దు ప్రభా అని సాగిలి అనుభవం జీవితాలు ఎన్నిసార్లు జరిగిందని మీకు నేను చెప్తున్నానంటే నా జీవితంలో జరగకుండా నేను ప్రార్థన చేయకుండా ఈ విషయాన్ని మీరు చెప్పడానికి సాధ్యపరచకూడదు. ఎన్నిసార్లు ప్రభు సన్నిధిలో దుఃఖిస్తారంటే స్త్రీలు, తల్లులు లేదా తండ్రులు. ఎందుకంటే ఆ ప్రభు యొక్క శక్తిని ఎరిగి, ఆయన యొక్క మహిమను ఎరిగి, ఆయన బలాత్సర్యం ఎరిగి, ఆయన కృపలో దాచబడి ఐశ్వర్యాన్ని ఎరిగి, ఈ పిల్లలు ఎక్కడ పడిపోతారో నేలలో, ఈ పాప నేలల్లో ఈ ఇతరుల వారి ఎక్కడ పడిపోతాయని ప్రభు దేవుని మీద సంపూర్ణమైన ఆశతో, అధికారంతో, ఆయన యొక్క శక్తిని అనుసరించి ఆయన పాదాల మీద పడినటువంటి సేవకులు ఎంతమంది ఉన్నారంటే, సేవలు అది లభించాలంటే ముందు నీ కుటుంబం గురించి ప్రార్థించాలి. సేవలు అది లభించాలంటే నీ ఆత్మ గురించి ప్రార్థన చేయాలి. నీ ఆత్మ గురించి ప్రార్థన చేయకుండా, నీ కుటుంబం గురించి ప్రార్థన చేయకుండా సంఘ జీవితంలో అటువంటి ఆధిక్యత లభిస్తుందని మాత్రం ఇటు పరిస్థితులు కూడా అది జరగదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. అటు కార్యాల ప్రభు తన విడుదల పట్ల జరిగిస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత నీతి అనేది దేవుని నీతి అందు, దేవుని నీతిలో ఎన్నో సత్యాలు దాచిపెట్టబడని, దేవుని నీతిలో ఫలం ఉంది, దేవుని నీతిలో వాగ్దానం ఉంది, దేవుని నీతిలో వాగ్దానం ఫలం ఉంది, లేకపోతే దేవుని యొక్క నీతిలో నీతి ఫలం ఉంది, దేవుని యొక్క నీతిలో ఆత్మలో అది దర్శనం ఉంది. దేవుని యొక్క నీతి ఉంది. పాప హృదయం మీద నీతి యొక్క ప్రభావం ముద్రించబడటం మనం గమనించగలుగుతాం. నీతి యొక్క ప్రభావం అనేది ఆత్మలో ముద్రించబడటం మనం చూడగలుగుతాం. తర్వాత ఆయన దేవుడు అబ్రహాం ప్రత్యక్షమైనప్పుడు నేను నీకు చూపించబో దేశం అన్నాడు. అది ఎలా ఉందండి అప్పుడు దేశం? రాళ్ళతో, రప్పలతో, చెట్లతో, మనిషి సంచారం లేకుండా, ఎక్కడ మనుషులకి జడ లేకుండా, ఏమీ లేకుండా దానిలో ఎడారిలో కూడా నడుస్తున్నాడండి. ఎడారిలో నీళ్ళు లేవు, ఏమీ లేదు. ఆ ఒంటిలో తనకున్నటువంటి ఆస్తి ప్రభువే. ఆ ప్రభు ఆస్తిని పట్టుకొని, దేవుని పట్టుకొని ఆయన స్వరం వెంట నడుస్తున్నాడండి. ఆ స్వరం ఒకటి స్వరం కాదు, ఆ స్వరంలో ఆయన పిలుపు ఉంది. కోటి స్వరముల కాంతి ఉంది, దాంట్లో కోటి స్వరాలు అందులో పలుకుతూ ఉన్నాయి. అందులో ఈ ప్రపంచాన్ని అంతటిని సృష్టించినట్టు ఆయన వాక్కు ఉంది. దాంట్లో ఈ ప్రపంచాన్ని వెలుగుతో నిర్మించినటువంటి అకాంతి కిరణాలు ఉన్నాయి, దాంట్లో ఉన్నాయి.
ఆదిగండంలో ప్రకాశించే వెలుగు నూతన నిబంధనలో మహిమైన ఆ కాంతి అందులో దాచిపెట్టబడి ఉంది. ప్రపంచాన్ని స్థాపించినటువంటి ఆ కణజాలాలు నీతి కణజాలాలు అందులో ఉన్నాయి. అందులో ఒక వ్యక్తి పరిశీలిస్తే జ్ఞానం అంతా దాంట్లోనే ఉంది. ఒక వ్యక్తి తెలిసిస్తే అందులో సమస్తం దాచిపెట్టబడి ఉంది అనే విషయం నేను మీతో మాట్లాడుతున్నాను. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా ఒక వ్యక్తికి ఆత్మగా అనుగ్రహించిన సత్యాలు దేవుడు ఉత్తమైన స్థలంలో మనం నిలబెట్టడానికి ప్రభు ఉద్దేశించాడనే విషయాన్ని మనం కింద గ్రహించగలుగుతున్నామండి. గ్రహించగలుగుతున్నాం. ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం ఆ నీతి అబ్రహాం యొక్క నీతి. ఒక దైవజనుడు, ఒక భక్తుడు ఆయన్ని చూసింది. ఆయన 87 సంవత్సరాల వయసులో నేను ఆయన చూశాను. ఆయనకి 87 సంవత్సరాల వయసులో చూశాను. అప్పుడు ఆయన్ని మేము గల్ఫ్లో మ్యారేజ్ కొత్తగా వెళ్ళాము. ఆయన్ని చెప్పాను సార్, ఆయన కింద అంతస్తు నుంచి పై అంతస్తు 2 మనుషులు పట్టులు తీసుకొస్తున్నారు. అప్పుడు చూశానండి ఆయన్ని. ఒక్కడే చెప్పాడండి వాక్యం. అబ్రహాం యొక్క నీతి అన్నాడు, అబ్రహాం యొక్క విశ్వాసం అన్నాడు. బైబిల్ అంతా కొటేషన్స్ చెప్పాడు అంతే. ఏం లేదండి వాక్యం. బైబిల్ అంతా కొటేషన్స్. అబ్రహాం నీతి, అబ్రహాం విశ్వాసం, అబ్రహాం నీతి, అబ్రహాం విశ్వాసం. అతను దేవుడు అన్నాడు, నీతి పెంచబడ్డాడు. అలాగనమాట కొటేషన్స్ అన్ని తీసి ఒక అరగంట వాక్యం ముగించారండి ఆయన. ఏంటంటే అసలు ఈయన వాక్యం చెప్పకుండా నేను చెప్పారు ఏంటంటే ఇప్పుడు అర్థం అవుతుందండి. అదే నీతి అంటే ఏంటంటే ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడు ఏం అర్థం కాదు. 18 సంవత్సరాల వయసులో ఏం అర్థం అవ్వాలి. ఇప్పుడు అర్థమవుతుంది వాక్య భాగం అంటే. పాత నిబంధనలో క్రీస్తు యేసు యొక్క నీతి ఎలా ప్రత్యక్షపరచడంలో, దేవుని యొక్క నీతి ఎలా ప్రత్యక్షపరచడంలో, ఒక మానవ హృదయంలో ఈ నీతి ఎలా ప్రత్యక్షపరచబడాలో, పరిశుద్ధ జీవితం యొక్క రహస్యం ఏంటో అందులో దాచిపెట్టబడిందండి. మళ్ళీ వాక్య భాగాన్ని ధ్యానిస్తాను. ఈ వాక్య భాగాన్ని ప్రభు దీవించగా ముఖ్యంగా ప్రార్థిస్తుంది. తండ్రి నీ గొప్ప మహిమ కలిగిన మీ స్థానంలో చాలా ఉన్నతమైన నీ వాక్యం ధ్యానించడానికి తండ్రి సాధ్యపరచుకోవడం. ఎందుకంటే అంత బలమైనటువంటి వాక్కు ఈ లోకంలో నీ విడుదలకి ఇచ్చావు తండ్రి. కల్పులేని వారికి ఇచ్చావు ప్రభు. నీ కార్యం నెరవేర్చుకున్నప్పుడు మీరు మహించండి ప్రభు. అనేకులకు ఆశీర్వాదకరంగా నాకును ఆశీర్వాదకరంగా చేయండి. అనేకుల్లో నీ జీవం ఉత్తపెట్టడానికి సహాయం చేయండి ప్రభావ. ప్రార్థన అంగీకరించాలి. యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నగరి గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.